ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. రైతులకు, మిల్లర్లకు తాలు సమస్య రాకుండా జిల్లాలో మొదటిసారిగా ఆటోమేటిక్ పాడి క్లీనింగ్ మిషన్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో కలెక్టర్తో కలిసి కొనుగోలును ప్రారంభించారు ఎమ్మెల్యే. ఆయకట్టు ప్రాంతాల్లో సాగునీటి సమస్య లేకుండా చేసి అధిక దిగుబడులు రాబట్టామని తెలిపారు కలెక్టర్ ఇలా త్రిపాఠి. మన నియోజకవర్గంలో ఉన్న అన్ని సెంటర్లు కూడా ఓపెన్ చేసి నిరంతరం ఎంఆర్ఓ, ఎంపీడీఓ, అగ్రికల్చర్ ఆఫీసర్స్, సివిల్ విండో ఆఫీసర్స్, ప్రజాప్రతినిధులను పర్యవేక్షణ చేస్తూ రైతాంగానికి ఒక అప్పీల్ కూడా మేము చేయడం జరుగుతూ ఉంది. మద్దతు ధరకు నాణ్యమైనటువంటి ధాన్యాన్ని తీసుకొచ్చేసి మద్దతు ధరకు ఉండండి. 2320 రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం చెల్లిస్తుంది. బి గ్రేడ్కి 2300 రూపాయలు చెల్లిస్తుంది. దళారీల బారిన పడి మోసపోకుండా రైతాంగం అంతా మార్కెట్కి మీ ధాన్యాన్ని తీసుకొచ్చేసి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం. ఇక్కడ లాస్ట్ వనకాలంలో మేము ఆల్మోస్ట్ 240 మంది రైతులకి మేలు జరిగే కొనుగోలు చేయడం, ఆల్మోస్ట్ 14,000 క్వింటల్స్ చేయడం జరిగింది. ఆసారి కూడా దొడ్లు కొంచెం ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా ఈసారి రైతులకి చాలా మటుకు సన్న బియ్యం పండాలి అనేది అవగాహన కోఆపరేటివ్ శాఖ, వ్యవసాయ శాఖ ద్వారా కల్పించడం జరిగింది. మనకి బ్రహ్మన్ వెల్మల ప్రాజెక్ట్ ద్వారా ఇంకా కొన్ని ఆయకట్లో ఉన్న ఏరియా ఈసారి మనం ఎక్కువ నీటి పారుదల ఇచ్చే కార్యక్రమం చేశాము. కాబట్టి రైతులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇది మన రేషన్ కార్డు సంబంధించిన కూడా ఇది చాలా మేలు జరిగే కార్యక్రమం.